హలో అందరికీ నమస్కారం అండి. శివాలయానికి వెళ్ళాము ఈరోజు. చూడండి, అది ఇస్కాన్ టెంపుల్ దగ్గర ఉంది కదా శివాలయం, అక్కడికి వెళ్ళాను. శివుడాజ్ఞలు ఏంది చీమైనా కుట్టదంటారు కదా, నిజమే ఆ మాట. ఎప్పటి నుంచో వెళదాం అనుకుంటే ఇప్పుడు కుదిరింది. మాకు దగ్గరలో ఉన్నా కూడా వెళ్ళకపోతున్నానండి. మీకు దగ్గరలో ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా మర్చిపోకుండా శివాలయానికి వెళ్ళండి. చూస్తాక అసలు కన్నుల పండగగా ఉంది. ఎంట్రన్స్ అండి ఇది లోపలికి. చూడండి, చాలా బాగా శిల్పకళ, ఎంత బాగా శిల్పాలు చెక్కారండి. అసలు చూస్తాక అసలు చాలా బాగుంది. అసలు ఎంట్రన్స్ ఇదండి లోపలికి వెళ్ళటానికి. ఇలాగా గోపురం ఎంత ఉందో చూడండి, మధ్యలో శివుడు. నేనున్నాను రండి అని చెప్తున్నాడు కదండి శివుడు. నాకు అలా అనిపించింది నా మనసుకి. ఇలా వెళ్తూ ఉంటే ఇక్కడ జోళ్ళు పెట్టుకోవడానికి కూడా పెట్టారండి. ఇక్కడ ఈ ఎంట్రన్స్కి ఇలా వెళ్ళేటప్పుడు ఇక్కడ చూడండి శివుడు ఎంత బాగున్నాడు. అసలు నేను ఎప్పుడు చూడలేదండి అసలు ఇంత పెద్ద శివుడిని కూడా. అసలు చాలా బాగుంది. అసలు గుళ్ళు ఇదే కదండి, వేరే కూడా ఉన్నది. ఇంకోటి కూడా పెడతాను పార్ట్ 2 కింద. అసలైంది ఇంకోటి ఉందండి, అది పార్ట్ 3లో పెడతాను. శివుడికి తెల్లవారుజామున కూడా అభిషేకాలు చేస్తారంట సీతాభస్మంతో. చాలా బాగుంటుంది. ఎంట్రన్స్ అండి ఇది లోపలికి వెళ్ళటానికి. చూడండి ఎంత బాగుందో. అసలు గుడిలోకి వెళ్తే ఎంతో ప్రశాంతత ఎలాగన్నానే. మనం ఎంత చూసినా అసలు తనివి తీరదన్నమాట, అంత బాగుంది. అసలు ఇప్పుడు లోపలికి వెళ్తున్నాడండి. మేము టైం 10 అయిందండి. ఆ టైంకి వెళ్ళేటప్పటికి గుడి అంతా శివాలయం క్లోజ్ చేసేసారు మొత్తం. అందుకని బయటే ఉన్నాం మేము. తర్వాత 11 గంటలకే ఓపెన్ చేశారు మళ్ళీనండి. ఇదేంటంటే 4 ముఖాలతో ఉన్న శివుడు అండి. 4 వైపులో 4 నందీశ్వరులు ఉంటారు. త్రిశూలాలు 4 ఉంటాయి. శివుళ్ళు కూడా 4 ముఖాలతో ఉంటారండి. 4 వైపులు కూడా ఉంటాయి ఖచ్చితంగాని. ఎదురుగా కాళికామాత ఉంటారండి, అమ్మవారు. చాలా పవర్ఫుల్ తల్లి ఆ తల్లి. చూడండి కాళికామాత అమ్మవారు. అవంతా గుడేనండి, చుట్టూరు ఉంటుంది. అసలు అమ్మవారు ఎదురుగానే శివుడు ఉంటాడు. చాలా నాకు ప్రశాంతంగా అనిపించిందండి. మీరు గుడికి రాజమండ్రిలో దగ్గరగా ఎవరన్నా ఉంటే ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. నేను చాన్నాళ్ళ తర్వాత అసలు శివుడి గుడికి వెళ్ళాను. ఇంత పెద్ద గుడి కట్టారని అసలు తెలీదు. అంటే కరోనాకి స్టార్ట్ చేశారు, అప్పుడు మేము దగ్గర చూసాం. కానీ ఎంత పెద్ద గుడి అని నాకు తెలియదు. అసలు చాలా బాగుందండి. అసలు ఎవ్వరు కూడా మిస్ కావద్దండి. అసలు చాలా బాగుంది. ఇటువైపు చూసినా కంపల్సరిగా గజస్తంభం అనేది కంపల్సరిగా 4 వైపులు కూడా ఉన్నాయండి గజస్తంభాలు. త్రిశూలాలు 4, నందీశ్వరులు 4. అక్కడ కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉందండి. మనకి అదే అంటారు, ఇంటికాడ ఎన్ని కష్టాలు వచ్చినా గుడికెళ్ళి కూర్చుంటే కాసేపు ప్రశాంతంగా ఉంటుంది అంటారు. ఆ ప్రశాంతత నాకు గుడిలో చాలా బాగా అనిపించింది. ఎంతమంది దేవతలు ఉన్నారో అంతమంది దేవుళ్ళని కూడా చుట్టూరు కూడా గుడి కట్టారండి విగ్రహాలు తోటి. నాకు చాలా బాగా అనిపించింది చూడటానికి. నేను ఇది తిరగటానికే ఇంత టైం పట్టింది. అందుకే పార్ట్ 2 పెడతానంటున్నానండి. అది కూడా చూడండి. దర్శనం చాలా బాగుంటుంది. అసలు ఎంతో చాలా బాగుందండి. అసలు ప్రశాంతంగా కూర్చోవచ్చు. చండీశ్వర స్వామి అండి ఈయన, శ్రీ చండీశ్వర స్వామి గారు. చూడండి, మీరెవ్వరు మర్చిపోద్దండి. గుడికి వెళ్ళండి, చూడండి, ఆ శివుడిని దర్శించుకోండి. తీరని మొక్కులంటూ ఉండవు. అసలు నేను ఇది తిరగటానికి చాలా టైం పట్టేసిందండి. అసలు నాకు ఇలా 4 ముఖాలుగా ఉంటాయి శివుడు అని తెలీదు. ఎక్కడి నుంచో పుణ్యక్షేత్రాలు చేసుకుంటా వస్తున్నారు భక్తులందరూ. ఎక్కడెక్కడి నుంచో వచ్చండి ఇక్కడ ఉంటున్నారండి, వస్తున్నారు. చూడండి ఎంతమంది భక్తులు ఉన్నారు, చాలామంది భక్తులు ఉన్నారండి.
నాకు వీడియో అంతగా తీయటం రాదు, ఏదో తీసాను. కానీ అయినా స్టార్టింగ్ కదండి, ఇప్పుడు ఇంకా బాగా తీస్తాను. మర్చిపోద్దండి, మన శివుని దర్శించుకోవడానికి వెళ్ళండి. నేను ఇంకా అమ్మవార్లు అవన్నీ చూపిస్తాను. థ్యాంక్ యూ.